అయితే నార్త్ ఇండియాలో అలాంటి జ్యోతిష్కురాలే ఒక ఆమె ఉంటుంది, శృతి ద్వివేది. అంటే ప్రముఖులకు సంబంధించి ఏ ఘటన జరిగినా, ముఖ్యంగా ప్రముఖులకు ప్రాణాపాయాలు, గండాలు, ప్రమాదాలు, ఏమన్నా శుభకార్యాలు జరిగినప్పుడు ఆమె కూడా వార్తల్లో నిలుస్తుంది. ఎందుకంటే అలాంటివి ఏమన్నా జరిగితే నేను చెప్పాను చూసారా అని గుర్తు చేస్తుంది అనమాట. ఆమె నిజంగా ఏంటో కానీ ఆమె ఏది చెప్పినా ఆమె జోస్యం నిజమవుతుంది. అట్లనే అజిత్ పవార్ మరణం తర్వాత, అజిత్ పవార్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత 2019లో ఆమె తను పెట్టిన ట్వీట్ను మళ్ళీ పోస్ట్ చేసింది. ఎప్పట్లాగే నేను ముందే చెప్పాను, ఇదిగో మీరే చూడండి అంటూ ఒక ఛానల్లో కూడా మాట్లాడుకుంది. తను క్లెయిమ్ చేసుకుందని చెప్పొచ్చు. ట్వీట్ అయితే ఉంది. ఆ ట్వీట్ ఆమె మళ్ళీ తీసుకొచ్చింది. అజిత్ పవార్ సడన్ ఎయిర్ క్రాష్ డెత్ హోగి అది తీసుకొచ్చి నేను 7 ఏళ్ల క్రితమే చెప్పాను, 2019లోనే నేను ట్వీట్ చేశాను, ఇదిగో చూడండి అంటే నిజంగా అట్లాగే జరిగింది. విమాన ప్రమాదంలోనే అజిత్ పవార్ చనిపోయారు. సరే, సడన్ డెత్ అనింది, సడన్ హఠాత్ ప్రమాదం, హఠాత్ విమాన ప్రమాదం అని అన్నది. కానీ సరే, విమాన ప్రమాదాలు ఎప్పుడు హఠాత్తుగానే జరుగుతాయి అనుకోండి. అయితే 7 ఏళ్ల తర్వాత ఆమె చెప్పిన జోస్యం నిజమైందనమాట. దీంతో మరొకసారి ఆమె కూడా వార్తల్లోకి వచ్చిన ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు. జాతకాలు నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ సైంటిస్టులు కూడా నమ్ముతారు దేవుళ్ళను, జాతకాలను, గ్రహచారాలను. ఇక అలాంటి జ్యోతిష్యులు నిజంగా ఉన్నారు. నేనైతే నమ్ముతాను. మీరు నమ్ముతారు మరి జ్యోతిష్యాన్ని? మీరేమంటారు? ఎందుకంటే శృతి ద్వివేది ఇంతకుముందు కూడా ఆమె చెప్పిన జోస్యం చాలాసార్లు నిజమైంది కూడా. అలా చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆమె 7 ఏళ్ల క్రితం చేసిన ఇదే అజిత్ పవార్ గురించి, ఇదే విమాన ప్రమాదంలో చనిపోతాడని 7 ఏళ్ల క్రితమే చెప్పింది కాబట్టి ఆమె వార్తల్లోకి వచ్చింది. కానీ చాలామంది ముందే చెప్పారు కూడా, చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు జ్యోతిష్యులు నార్త్లో కూడా.